జెన్జీ మమ్మల్ని క్షమించండి. ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది మిలీనియల్స్ చెబుతున్నారు. ఇన్నాళ్ళు రీల్స్ జనరేషన్ అని, బాధ్యత తెలియని తరమని, చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతారని జెన్జీని తక్కువ అంచనా వేసిన వాళ్ళే ఇప్పుడు బహిరంగంగా తమ అభిప్రాయం తప్పని ఒప్పుకుంటున్నారు. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనల్లో కనిపించిన దృశ్యాలే దీనికి కారణం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎపిసోడ్లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఉద్యమ బాట పట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, ఇష్టారీతిన చావబాదడం దేశాన్ని కుదిపివేసింది. అయితే ఓవైపు పోలీసులు తరుముతున్న విచక్షణ మరిచి దాడి చేస్తున్న విద్యార్థులు మాత్రం ఒకరి కోసం ఒకరు నిలబడిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. తమ తోటి వారికి విద్యార్థులు సాయం చేసిన విధానం, భయపడకుండా తమ గొంతును వినిపించిన ధైర్యం చూసిన తర్వాత ఇన్నాళ్ళు జెన్జీని సమాజం పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి తరం తన కాలానికి తగ్గట్టే మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ప్రశ్న జెన్జీ ముందు నిలిచింది. ఈ తరం నిజంగా మిగతా తరాల కంటే భిన్నంగా ఆలోచిస్తోందా? జెన్జీ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరిగాయి. ఒక విషయం మాత్రం దాదాపు అన్ని అధ్యయనాల్లో కనిపిస్తోంది. ఈ తరం పుట్టినప్పటి నుంచి ఇంటర్నెట్లో పెరిగింది. ఇక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కొన్ని నిమిషాల్లో వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్లోకి చేరిపోతుంది. ఒక యుద్ధం, ఒక వరద, ఒక అన్యాయం, ఒక విద్యార్థి సమస్య అన్నీ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందుకే తమ జీవితానికి నేరుగా సంబంధం లేకపోయినా స్పందించే స్వభావం ఈ తరంలో ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. పాత తరాలు వార్తలను చూసేవి. జెన్జీ వార్తల్లో పాల్గొంటుంది. ఒక వీడియో చూస్తుంది, వివరాలు వెతుకుతుంది, స్నేహితులతో పంచుకుంటుంది. అవసరం అనిపిస్తే అక్కడికే వెళ్లిపోతుంది. ఆన్లైన్లలో మొదలైన స్పందన కొన్ని గంటల్లోనే గ్రౌండ్ మీద కనిపించడం ఈ తరంలో ఎక్కువగా కనిపించే లక్షణంగా అధ్యయనాలు చెబుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసి చాలా మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒకే పని చేయలేదు. కొందరు నినాదాలు చేశారు, కొందరు నీళ్లు పంచారు, కొందరు ఎండలో అలసిపోయిన వారికి ఓఆర్ఎస్ ఇచ్చారు, మహిళలకు అవసరమైన వస్తువులు అందించారు, గాయపడిన వారికి సాయం చేశారు. వేల మంది వెళ్లిపోయిన తర్వాత రోడ్డుపై మిగిలిన చెత్తను కూడా వాలంటీర్లు శుభ్రం చేశారు. ఈ దృశ్యాలే లక్షల మందిని ఆలోచింపజేశాయి. ఇక్కడే మరో మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు రీల్స్ తీసే తరం అని విమర్శలు ఎదుర్కొన్న యువత అదే రీల్స్ ను ఉద్యమానికి బలంగా మార్చింది. ప్రతి సంఘటనను రికార్డు చేసింది. ప్రతి వీడియో వేల మందికి చేరింది. ఒక ఫోన్ ఎంత పెద్ద టూల్ గా మారుతుందో ఈ ఉద్యమం మరోసారి చూపించింది. సైకాలజీ ప్రకారం ఒక మనిషి ఎదుటి వ్యక్తి బాధను ఎంత ఎక్కువగా చూస్తాడో అంత ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుంది. జెన్జీ రోజు వేల కథలు చూస్తోంది. రైతు సమస్య నుంచి యుద్ధం వరకు, వరదల నుంచి విద్యార్థుల ఆందోళన వరకు అన్ని వాళ్ల కళ్ల ముందే తిరుగుతుంటాయి. ఆ అనుభవం వల్ల ఇతరుల కష్టాన్ని తమ సమస్యగా తీసుకునే ధోరణి కూడా పెరుగుతోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో విషయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒత్తిడి మధ్య కూడా ఈ తరం తన శైలిని వదలలేదు. ప్లక్కార్డుల్లో క్రియేటివిటీ కనిపించింది, మీమ్స్ కనిపించాయి, సరదా కూడా కనిపించింది. అదే సమయంలో ఉద్యమం కూడా కొనసాగింది. నవ్వడం, పోరాడడం, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పడం, ఈ మూడు ఒకేసారి కనిపించాయి. ఈ కలయికే చాలా మందికి కొత్తగా అనిపించింది. ఈ ఘటనల తర్వాత సోషల్ మీడియాలో మిలీనియల్స్ రాసిన పోస్టులు వైరల్ అయ్యాయి. జెన్జీని ఎన్నాళ్ళు బయట కనిపించిన అలవాట్లతోనే కొలిచామని, వాళ్ల విలువలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని చాలా మంది ఒప్పుకున్నారు. ఒక తరం గురించి తీర్పు చెప్పడం చాలా సులభం. ఆ తరం ఎలా నిలబడుతుందో చూడటానికి మాత్రం ఒక చారిత్రక క్షణం అవసరం అవుతుంది. జూలై 20 అలాంటి క్షణంగా నిలిచిపోయింది. ఆ రోజు జరిగిన నిరసనలు ఒక డిమాండ్ మాత్రమే వినిపించలేదు. ఒక తరం గురించి దేశం వేసుకున్న అంచనాలను కూడా పరీక్షించాయి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే మాట ఎక్కువగా వినిపిస్తుంది. జెన్జీ మమ్మల్ని క్షమించండి. మీ గురించి మేం చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాం.